క్వీన్ ఆఫ్ ఇండియా, ఆర్టిస్ట్, మోడల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈసీ మెంబర్ హర్షిని గారు ఉన్నారు. ఆమె ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ హర్షిని గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? హర్షిని గారు, మీరు ఇండస్ట్రీ కెరియర్ని ఎలా స్టార్ట్ చేశారు? సో నేను ఇండస్ట్రీకి వచ్చి 4 years అవుతుంది. అంతకుముందు వరకు కూడా నా జర్నీ అంతా సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేశాను. సో ఎన్జిఓస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా మల్టిపుల్ ఎన్జిఓస్లో వర్క్ చేశాను అనమాట. చిన్నప్పటి నుండి నా డ్రీమ్, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనేది నా డ్రీమ్ అనమాట. సో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను 2019లో థియేటర్ ప్లే స్టార్ట్ చేశాను. డైరెక్టర్ అమన్ అహ్మద్ గారు నాకు థియేటర్ షోస్లో అవకాశం ఇచ్చారు. సో థియేటర్స్లోనే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను అనమాట. లమాకాన్, ఫినెక్స్, రవీంద్ర భారతి, ఇట్లాంటి రంగభూమి, ఇలాంటి పెద్ద పెద్ద వాటన్నిటిలో కూడా నేను థియేటర్ ప్లేస్ చేశాను. ఆ థియేటర్ ప్లేస్లోనే నేను యాక్టింగ్ నేర్చుకోవడం జరిగిందనమాట. దాని తర్వాత ఇంకా నేను మూవీస్, సీరియల్స్, వెబ్ సిరీస్ ఇలా ఇండస్ట్రీలోకి రావడం జరిగిందనమాట. హర్షిని గారు, మీ విలేజ్ కోసం అలాగే మీ కుటుంబ సభ్యుల కోసం మాతో తెలుపుకోండి. సో నేను పుట్టింది పెరిగింది కూడా చిన్న పల్లెటూరులో అండి. బల్స్పాడు విలేజ్, జగ్గేపేట మండలం, కృష్ణా డిస్టిక్లో పుట్టింది పెరిగిందంతా కూడా అక్కడే. సో నా స్టడీ మొత్తం కూడా అక్కడే కంప్లీట్ అయిందనమాట. సో అమ్మ నాన్న ఇద్దరు కూడా డైలీ లేబర్స్, కూలి పనికి వెళ్ళే వాళ్ళు అనమాట. చాలా నిరుపేద రైతు కుటుంబంలో పుట్టాను నేను. సో రోజు పొలం పనికి వెళ్తేనే తిండి, నేనంత పేద కుటుంబంలో పుట్టాను అనమాట. మేము మొత్తం 4 members ఉంటామన్నమాట. 2 అక్కలు, నేను, తమ్ముడు, మేము మొత్తం 4 అనమాట. అక్కలు 2కి మ్యారేజ్ అయిపోయింది. ఇక నేను, తమ్ముడు ఉన్నాము. సో అమ్మ నాన్న ఇప్పుడైతే లేరండి. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. సో 2011లో అమ్మ చనిపోయారు. తర్వాత 2013లో నాన్న చనిపోయారు అనమాట. ఇప్పుడు నాకు 2 brothers, 2 sisters ఉన్నారు, 1 brother ఉన్నారనమాట. మేము మొత్తం 4 members. సో ఆ విలేజ్లో నా స్టడీ మొత్తం కూడా విలేజ్లో, జగ్గేపేట మండలంలో, కృష్ణా డిస్టిక్లో అక్కడ జరిగింది. హర్షిని గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు, అలాగే మీ స్కూల్ లైఫ్ కోసం కూడా మాతో తెలుపుకోండి. స్కూల్ అంటే నేను చదువుకున్న రోజుల్లో మా విలేజ్లో 5th వరకే ఉందండి. మా విలేజ్లో నేను 5th చదువుకున్నాను అనమాట. విలేజ్ దాటి పక్క విలేజ్కి వెళ్తే అక్కడ 6th, 7th, ఆ స్కూల్లో 7th వరకు ఉందన్నమాట. అక్కడ 7th వరకు చదువుకున్నాను. దాని తర్వాత నేను జగ్గేపేట మండలంలో నేను 10th వరకు వేరే హై స్కూల్లో చదువుకున్నాను అనమాట. 8th to 10th హై స్కూల్. సో ఇక జగ్గేపేట సిటీలోనే నేను ఇంటర్ నుండి డిగ్రీ వరకు కూడా 5 years అదే కాలేజీలో చదువుకున్నాను అనమాట. నేను మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానండి. పీజీ వరకు చదువుకున్నాను. పీజీలో ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను అనమాట. ఎంఏ ఎకనామిక్స్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చిందనమాట. ఎందుకంటే నా స్టడీ మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, తెలుగు మీడియంలో చదివింది. సో ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, పుట్టింది పెరిగింది కూడా పేద రైతు కుటుంబంలో. సో గవర్నమెంట్ స్కూల్లోనే చదివైపోయింది. ఎందుకంటే ప్రైవేట్కి వెళ్ళి, ట్యూషన్స్కి వెళ్ళి, కాన్వెంట్లో చదువుకునేంత డబ్బు లేదనమాట మాకు. సో మా అమ్మ నాన్న ఇద్దరు ఇల్లిటరేట్స్, బట్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్ అయినా ఎక్కడైనా కూడా పిల్లలకి చదువు ఉందా లేదా, పిల్లలకి మంచిగా చదువు చెప్పామా లేదా అనే ఆలోచనతోనే మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నాకు చదివించడానికి ప్రయత్నించారు. సో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం కంప్లీట్ చేస్తాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసమని ఫ్రీ సీట్ కోసం ట్రై చేసినప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో నేను ఎంహెచ్ఆర్ఎంకి, ఎంఏ ఎకనామిక్స్ రెండింటి కోసం ఎంట్రన్స్ రాశానండి. నాకు ఎంఏ ఎకనామిక్స్ ఫ్రీ సీట్ వచ్చిందనమాట. సో ఎంఏ ఎకనామిక్స్ నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో కంప్లీట్ చేశాను. నాకు కంప్లీట్ చేసిన వెంటనే నేను ఏ కాలేజ్లో అయితే ఇంటర్ నుండి డిగ్రీ చదివానో అదే కాలేజ్లో నేను 2 years ఎకనామిక్స్ లెక్చరర్గా కూడా చేశాను అనమాట. సో స్టడీ మొత్తం కూడా నాది గవర్నమెంట్లో తెలుగు మీడియంలోనే చదివింది. ఐ ఫీల్ హ్యాపీ. సమ్టైమ్స్ అనిపిస్తుంది ఎక్కడన్నా ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు, నేను కాన్వెంట్లో చదువుకుంటే ఇంకా బాగా ఇంగ్లీష్ మాట్లాడగలను, ఐ కెన్ మేనేజ్. నేను తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పటికీ కూడా నేను ప్రొఫెషనల్ లైఫ్లో లీడ్ చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ క్లాసెస్ నేర్చుకొని స్కిల్స్ అవి ఇంప్రూవ్ చేసుకొని నేను కెరీర్ గ్రోత్ కోసం చాలా కష్టపడ్డాను. సో హర్షిని గారు, మీరు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలని ఎందుకు అనిపించింది, అలాగే ఇలా మారడానికి ఎంత ఖర్చు అయింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్బాయి అని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే నా చిన్న వయసు నుండి కదా, మనకి 7-8 years ఏజ్ ఉన్నప్పుడు మనకి ఏమీ లోకజ్ఞానం తెలియదు.
ఆ ఏజ్లో ఉన్నప్పటి నుండి కూడా నేను అమ్మాయిలాగే ఫీల్ అయ్యేదాన్ని. అక్క వాళ్ళ బట్టలు వేసుకునేదాన్ని, అమ్మాయిలాగా తిరుగుతూ ఉండేదాన్ని, స్కూల్కి అమ్మాయిలాగా వెళ్తానని మారం చేసేదాన్ని. అమ్మ నాన్న నాకు కౌన్సిల్ చేస్తాను, అలా వెళ్ళకూడదు ఏడిపిస్తారు అని చెప్పేసి. సో నా విలేజ్లో అమ్మ నాన్న ఇంట్లో లేనప్పుడు అక్క వాళ్ళ బట్టలు వేసుకుని మురుసుకునేదాన్ని. నేను ఎంత అందంగా ఉన్నా చూడు, వీళ్ళు ఎందుకు నన్ను అబ్బాయిలాగా ఉండమంటున్నారు, అమ్మాయిలాగా నన్ను ఎందుకు ఉండనివ్వట్లేదు, అప్పటి నుండి నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట. సో ఐ వాజ్ బోర్న్ బై బర్త్ ఫీమేల్ హార్మోన్స్తోనే నేను పుట్టాను అని ఫీల్ అవుతాను. నేను అబ్బాయిని ఎప్పుడు ఫీల్ అవ్వలేదనమాట. రోజు ఇంట్లో అమ్మాయిలు జరిగే అన్ని కార్యక్రమాలు చేయమని అమ్మతో గొడవాడేదాన్ని. చిన్నప్పుడు నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయమని అమ్మతో గొడవాడేదాన్ని. అట్ ద సేమ్ టైం అమ్మ వాళ్ళు లేనప్పుడు అక్క బట్టలు వేసుకుని అమ్మాయిలకు ముస్తాపై మురుసుకునేదాన్ని. ఇంకా చాలా ఇంకా అమ్మాయితో ఆటలాడుకునేదాన్ని. చిన్నప్పుడు అబ్బాయిలతో గేమ్స్ కబడ్డీ ఇలాంటివి ఆడేదాన్ని కాదు, క్రికెట్ లాంటివి, అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, ఖోఖోలు ఇలాంటి అమ్మాయిలతోనే నా బ్రతికంతా చిన్నప్పటి నుండి నా అమ్మాయిలాగే ఫీల్ అయ్యేదాన్ని. సో కాకపోతే విలేజ్లో అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల నన్ను బాగా ఏడిపించేవాళ్ళు. నాకే తెలియని, నాకు ఇష్టం లేని భయంకరమైన పదాలతో పిల్లలు నన్ను ర్యాక్ చేసేవాళ్ళు బాగా. 0.5 అని ఇంకా చెప్పలేని మాటలతో నన్ను అసహించుకునేవాళ్ళు. సో విలేజ్లో న్యూస్ ఏంటి, ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అట్లా మా విలేజ్లో ఐఎమ్ నాట్ ఏ బాయ్, ఐఎమ్ నాట్ ఏ గర్ల్ అని చెప్పేసి ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. దాన్ని మా డాడీ కొంచెం అవమానంగా కూడా భావించేవాళ్ళు. తన వల్ల నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సొసైటీలో అని మా నాన్న కూడా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా ఎఫెక్టు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అంత సోషల్ మీడియా ప్రభావం లేకపోవటం వల్ల ఏమయ్యేదంటే నాకు తెలియదు ప్రపంచంలో ఇంకా ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటారు, LGBTQ+ పీపుల్ ఉంటారు, రైట్స్ ఉంటాయి, మనకు నచ్చినట్టు మనం బ్రతకొచ్చు అనేది తెలియదు అనమాట. ఐ ఫీల్ ప్రపంచంలో అందరికన్నా నేను ఒక్కదాని డిఫరెంట్గా పుట్టానేమో, నేను మాత్రమే ఇలా ఎందుకు పుట్టాను అని చెప్పి ఏడ్చుకునేదాన్ని ఎవ్రీడే. దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి కోర్టు బోన్లో నిల్చోబెట్టేసి నాకు న్యాయం చెప్పు, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, అందరూ నార్మల్గా ఉన్నారు, నేను మాత్రమే ఎందుకు డిఫరెంట్గా పుట్టాను, నేను చేయని తప్పుకు నాకు ఎందుకు ఈ పనిష్మెంటు, నాకెందుకు ఈ అవమానాలు, పిల్లలందరూ నన్ను ఎందుకు హెరాస్ చేస్తున్నారు, చెప్పలేని పదాలతో నన్ను ఎందుకు అవమానిస్తున్నారు అని చెప్పి రోజు ఏడ్చుకునేదాన్ని, బాధపడుతూ ఉండేదాన్ని. అలానే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంకొక ట్రాన్స్ పరిచయం అయ్యారు. తన త్రూ ఇంకా చాలామంది ట్రాన్స్ పరిచయం అయ్యారు. తను చెప్పారనమాట, నువ్వు ఇలా కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేసుకోవచ్చు, నీ డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, నువ్వు కంప్లీట్ అమ్మాయిలాగా మారచ్చు అని చెప్పేసి తను సజెషన్ చేయడం జరిగింది. అలా నేను స్టడీస్ మొత్తం అయిపోయే వరకు వెయిట్ చేసి నేను ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారి దగ్గర కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నానండి. ఇట్స్ వెరీ రీబోర్న్ అని చెప్పుకోవచ్చు, మళ్ళీ జన్మ. ఆ సర్జరీ అనేది మళ్ళీ నాకు ఒక పునర్జన్మ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి చిన్న దెబ్బ తగిలితేనే చాలా పెయిన్, బ్లడ్ అనుకుంటాము. తల్లి ప్రసవ వేదంతో నేను పోల్చుకోవచ్చో కానీ బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి మళ్ళీ పుడుతుంది. అలా నన్ను నేను రూపుదిద్దుకోవడానికి నేను మళ్ళీ పుట్టాను అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే 2 months కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండేదాన్ని, బ్లీడింగ్ ఓవర్ హీట్ అయిపోయేది, ఆకలి, ఫుడ్ ఉండేది కాదు, వాటర్ ఉండేది కాదు, అసలు బెడ్ మీద కాలు కదపడానికి, చేయి కదపడానికి లేకుండా 2 months బెడ్లోనే ఉన్నానమాట. సో ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు ఇది భరించినప్పటికి కూడా ఐ ఫీల్ ఇన్సైడ్ నేను కంప్లీట్ అమ్మాయి అయ్యాను అనే ఆలోచన ముందు ఆ బాధలు, నొప్పులు, ఆ బ్లీడింగ్ ఇదంతా కూడా చాలా చిన్నగా అనిపించేది. సో చిన్నప్పటి నుండి నేను అమ్మాయిగా ఉండాలి, అమ్మాయిగా మారాలి అనే ఆలోచన నాలో ఉంది కాబట్టి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దానికి తగ్గ డబ్బు కూడా కొంచెం మేనేజ్ చేసుకోవాలి కదండి. దిస్ ఈజ్ ఎ బిగ్ సర్జరీ అనమాట, కంప్లీట్ ఫీమేల్ సర్జరీ. అంటే నాకు అరౌండ్ 5 lakhs ఖర్చు అయింది. మనీ అంతా ఎర్న్ చేసుకొని NGOsలో వర్క్ చేసి కొన్ని చిట్టి పాటలు పాడి కొంచెం డబ్బు సేవ్ చేసుకొని నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అనేది 2016లో చేయించుకున్నాను అనమాట. సో ఇది ప్రాసెస్ అనమాట. నా ఆలోచన అనేది చిన్నప్పుడే వచ్చింది, కంప్లీట్ అమ్మాయిలాగా మారాలని. కానీ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, దానికి తగ్గ మనీ సమకూర్చుకున్న తర్వాత నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అనేది చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ సర్జరీ తర్వాత నేను డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అన్నీ ఫీమేల్ అని పెట్టుకొని నా కెరీర్ని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. సో హర్షిని గారు, మీరు ఒక అబ్బాయిని కూడా లవ్ చేసినట్టు విన్నాము, బ్రేకప్ అయిందా, ఇప్పటికీ కలిసి ఉంటున్నారా? అఫ్కోర్స్ అండి, ప్రతి మనిషి జీవితంలో ఆటుపోటలు అనేది సహజము. అలానే నా జీవితంలో కూడా ఒకడు వచ్చాడు, ప్రేమిస్తున్నాను అన్నాడు, పెళ్లి చేసుకుంటాను అన్నాడు, నేనే ప్రపంచం అన్నాడు.
నేను లేకపోతే చచ్చిపోతానన్నాడు. ఒక్కరోజు ఫోన్ మాట్లాడకపోతే ఫ్లైట్ దిగేసి ముంబై వచ్చేసి నీకోసం వచ్చేస్తాను, నీతో మాట్లాడుకుని ఒక్కరోజు ఉండలేను అన్నాడు. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉంటున్నాడు. అంటే ఎందుకు అంటే ప్రేమ తప్పు అని నేను అనను, కానీ మనం చూస్ చేసుకునే పర్సన్ బట్టి కూడా ఉంటుందన్నమాట. మేము 4 years రిలేషన్షిప్లో ఉన్నాను. తన కోసం నేను చాలా సాక్రిఫైస్ చేశాను. తనే నా లైఫ్ అనుకున్నాను. ఎందుకంటే అమ్మ చనిపోయిన తర్వాత నా లైఫ్లోకి వచ్చాడు. అమ్మ నాన్నని తనలో చూసుకుందాము, నాకంటూ ఒక కుటుంబం ఉండాలి, నాకు కూడా బాధ వచ్చినా సంతోషం వచ్చినా మనం షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ మనకు కావాలి అనే ఉద్దేశంతో నేను ఒక అబ్బాయిని ఇష్టపడటం జరిగింది. కానీ కాలక్రమేణా 4 years రిలేషన్షిప్ అనేది చాలా హ్యాపీగా నడిచింది. దాని తర్వాత సిచ్యువేషన్స్ చెప్పలేము, కాలం ఎవరైనా మార్చేస్తుందంటారో లేకపోతే మనిషి బుద్ధి మారుతుందో తెలియదు. నాతో అంత ప్రేమగా ఉండి నేను లేకపోతే బ్రతకలేనున్న మనిషి వాళ్ళ అమ్మతో నన్ను పోల్చాడు. మా అమ్మలాగా నువ్వు చూసుకుంటావు, నేను మా అమ్మలా చూసుకుంటానని ఎన్నో మాటలు చెప్పిన మనిషి నీ జీవితానికి ఏం విలువ ఉంది, నిన్ను సొసైటీలో నేను ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి, ఇంకా కొన్ని అనకూడని మాటలతో నన్ను ఇన్సల్ట్ చేసి నా లైఫ్ నుండి వెళ్ళిపోవటం జరిగిందనమాట. సో ఇది సెకండ్ టైం నాకు చాలా డిప్రెషన్ అనుకోవాలి. దాని నుండి నేను బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే కదండి, మనం ఒంటరిగా ప్రయాణం చేయడం కష్టమేం కాదు. ఒక మనిషి మన లైఫ్లోకి వచ్చి మనం చేయి పట్టుకొని కబుర్లు చెప్తూ కొంత ప్రయాణం చేసిన తర్వాత సడన్గా మనం చెయ్యి వదిలేసి వెళ్ళిపోతే అక్కడ నుండి మన అడుగు ముందుకెళ్ళదు. అలా నేను ఆ బాధ నుండి, ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. మనుషులు ప్రేమించవచ్చు. నేను ఒకటి మాత్రం నేను లైఫ్లో నేర్చుకున్నానండి, మన శరీరానికి అయిన గాయమైనా మారుతుంది, కానీ మనసుకి అయిన గాయం అంత ఈజీగా మారదండి. ఎందుకంటే శరీరానికి అయిన గాయాన్ని మాంచడానికి మందులు ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, కానీ మనసుకైన గాయాన్ని మారడానికి ఏ మందు ఏ మెడిసిన్ ఉండదండి. అలా లవ్ ఫెయిల్యూర్ అనేది నా లైఫ్లో జరిగింది. కానీ ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. సో నాకు స్వామి వివేకానంద గారి ఒక శ్లోకం చాలా నచ్చం, చాలా చోట్ల కూడా చెప్పాను. ఇది పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం, ఎందుకంటే పడినా తిరిగి మళ్ళీ లేస్తుంది అందుకంటారు. అలాగే నేను డిప్రెషన్లోకి వెళ్ళాను, ఒంటరిలోకి వెళ్ళాను, ఓటమి నా లైఫ్లోకి వచ్చిందని నేను అక్కడే ఉండకూడదని నిర్ణయించుకున్నాను. సో మూవ్ ఆన్ అవ్వాలని నిర్ణయించుకొని స్టెప్ బై స్టెప్ అతన్ని నా లైఫ్లో డిలైట్ చేసి నా లైఫ్ కెరీర్ గ్రోత్ కోసం నేను ఎలా సక్సెస్ అవ్వాలనేది ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ లైఫ్లో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. మన సొసైటీలో చూస్తూ ఉంటానండి, లవ్ ఫెయిల్యూర్ అయిందండి, హస్బెండ్ కొట్టాడని, లేకపోతే బాయ్ ఫ్రెండ్ తిట్టాడని, అమ్మ నాన్న తిట్టారని, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు. దయచేసి అలా చేసుకోకూడదు. ఎందుకంటే నా లైఫ్లో నేను ఆ సిచ్యువేషన్ అనుభవించి వచ్చాను కాబట్టి ఐ నో దట్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో తెలుసు. కానీ కొంతకాలం తర్వాత ఆ స్ట్రెస్లో బయటకు వచ్చిన తర్వాత మనం టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్. కాలం ప్రతి మనిషిని కూడా మారుస్తుంది, ఎంతటి గాయాన్నైనా మార్చే శక్తి కాలానికి ఉంటుందండి. అలా నా లైఫ్లో జరిగింది. నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. ఎందుకంటే అమ్మ చనిపోయినప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేశాను, ఆ డిప్రెషన్ నుండి బయటకు వచ్చాను. తర్వాత నాన్న చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి నా లైఫ్లోకి వచ్చాడు. నేను లేకపోతే చచ్చిపోతాను, నేనే ప్రపంచం ఉన్న మనిషి ఈడు వదిలేసి వెళ్ళిపోయాడు. నా లైఫ్ బ్లైండ్, ఒక అంధకారం అయిపోయింది. నేను బ్రతిక ప్రయోజనం ఏంటి, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, ఇంత మోసపోతున్నాను. ప్రాణంగా ప్రేమించిన అమ్మ దూరం అయిపోయింది, నాన్న దూరం అయిపోయాడు, ఇప్పుడు తనే ప్రపంచం అనుకున్న అబ్బాయి దూరం అయిపోయాడు. నేను ఎందుకు బ్రతకాలనుకున్న మనిషిని ఇప్పుడు ముందుకు వస్తే నేను కొంతమందికి ఆదర్శంగా ఉండగలుగుతున్నాను, కొన్ని పనులు చేయగలుగుతున్నాను. సో చాలా హ్యాపీనెస్ ఉంది ఇప్పుడు నా లైఫ్లో. అప్పటికన్నా ఇప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అంటే టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్. అంటే అమ్మ నాన్న మిస్ అవుతున్నాను, అమ్మ నాన్న ప్రేమను అనుక్షణం మిస్ అవుతున్నాను. కానీ ఆ అబ్బాయిని అయితే నేను నా లైఫ్లో తీసేస్తాను. కానీ ఆ గాయం నుండి మనం కొన్ని నేర్చుకోవాలి. మళ్ళీ ఆ తప్పు చేయకుండా మనం ముందుకెళ్ళటానికి, మనం సక్సెస్ అవ్వడానికి మనం వచ్చిన మార్గంలో నుండి నేర్చుకొని ముందుకెళ్ళగలి. కానీ ఆ డిప్రెషన్లో నుండి మనం పడిన మన బాధలు, మనకు వచ్చిన కష్టాల నుండి మన ప్రాణాలను మాత్రం మనం ఎప్పుడు తీసుకోకూడదండి. ఎందుకంటే జీవితం అనేది మనకి దేవుడిచ్చినటువంటి వరం. ఒక్కసారి మానవ జన్మ వస్తుంది, మళ్ళీ ఈసారి మానవ జన్మ వస్తుందో లేదో. కాబట్టి మన చేతుల్లో మన ప్రాణాన్ని తీసుకోకుండా, సో బ్రేకప్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, దూరమైనా, ఏది జరిగినా, ఎంత కష్టం వచ్చినా కూడా దాని నుండి మూవ్ ఆన్ అయిపోవాలి. మన కెరీర్ కోసం మనం కష్టపడాలి. సాధ్యమైతే కొంతమందికి హెల్ప్ చేయడానికి ముందుకు రావాలి. కానీ సో ప్రాణాలు తీసుకునే పని మాత్రం ఎవ్వరూ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని మీ లైఫ్లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు చాలా మూవీస్లో నటించామని కూడా చెప్పారు. ఎన్ని మూవీస్లో నటించారు? నేను ఇప్పటి వరకు 3 movies చేశానండి.
2021లో కృష్ణలంక అని ఒక మూవీ రిలీజ్ అయింది, మీరు చూడొచ్చు ఉంటుంది. ఆ కృష్ణలంక మూవీలో సిఐడి ఆఫీసర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో ప్రజెంట్గా బాలమణి అని ఒక మూవీ చేశాను, అది మేబీ దిస్ మంత్ రిలీజ్కి ఉంది. బాలమణి మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అది ఇంకోటి సునీల్ గారితో నేను ఒక మూవీ చేస్తానండి, సో ఆ మూవీ కూడా రిలీజ్ ఉంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్ చేశాను, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు. ఇంకా 3-4 మూవీస్లో కూడా చేశాను. ప్రజెంట్గా ఒక మూవీ అయితే బిగ్ మూవీ చేస్తున్నాను. సో అది సీక్రెట్, త్వరలో చెప్తాను మీ అందరికీ. గుడ్ న్యూస్ మీ అందరికీ రివీల్ చేస్తాను అనమాట. ఒక బిగ్ మూవీ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం 2 సీరియల్స్లో చేస్తానండి. జెమినీలో అంతులేని కథ సీరియల్ చేస్తాను, జీ తెలుగులో అగ్ని పరీక్ష సీరియల్లో చేశాను. మీరు చూసుకుంటే ఆహాలో ఆర్నియస్ ట్యుటోరియల్స్ అనే ఒక వెబ్ సిరీస్ ఉందండి. ఆ వెబ్ సిరీస్ రెజినా కస్సండ్రా గారిది. ఆ వెబ్ సిరీస్లో కూడా నేను ఒక క్యారెక్టర్ చేశాను. మేబీ మీరు ఆ క్యారెక్టర్ నన్ను గుర్తుపడతారో లేదో తెలియదు, అందులో పోస్ట్ క్యారెక్టర్ చేశాను అనమాట. సో త్వరలో మీ అందరి ముందుకి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో రాబోతున్నాను అనమాట. సో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మంచి చెడు ఉంటుంది. మనల్ని ఆదరించి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదు అంటే మనకి డిసప్పాయింట్ ఇచ్చే పనులు కూడా ఉంటారు. కాబట్టి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందా అని నేను తిరిగినప్పుడు నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు అర్షిని. సో నేను ఎప్పటికీ కూడా మన తెలుగు ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీకి రుణపడి ఉంటాను అనమాట. ఇప్పటివరకు టోటల్ నేను 4 మూవీస్ చేశాను, 2 వెబ్ సిరీస్ చేశాను, 2 సీరియల్స్ చేశాను. త్వరలో మీ అందరి ముందుకి కూడా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో రాబోతున్నాను. సో చూద్దాం. సో హర్షిని గారు మూవీస్లో చేసేటప్పుడు ఎవరైనా కమిట్మెంట్ లాంటివి కూడా అడిగారా? ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కూడా ఎదురయ్యాయా మీకు? ప్రతి అమ్మాయికి కూడా నాట్ ఓన్లీ ఇండస్ట్రీలోనే కాదండి, ఏ రంగంలోనూ కూడా అమ్మాయిలకి ఎదురు దెబ్బలు అనేవి తలుగుతూనే ఉంటాయి. కానీ ఎదురు దెబ్బలు తగినప్పుడు మెలకువలు నేర్చుకుని జీవితంలో ముందుకెళ్ళాలి. అదే విషయం నాకు కూడా కలిగింది. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల ఎదురు దెబ్బలు జరిగినాయి. కొంతమంది జాబ్ లేదు వెళ్ళు అన్నారు, కొంతమంది అమ్మ నువ్వు ట్రాన్స్ నువ్వేం జాబ్ చేస్తావు, నేను నెంబర్ ఇచ్చేలా నైట్కి వస్తా అన్నారు. ఆ ప్రతి రంగంలో, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అని చెప్పలేదు, సాఫ్ట్వేర్ రంగంలో ఇండస్ట్రీలో కూడా ప్రతి రంగంలో కూడా అమ్మాయిల్ని అంటే ఆటబొమ్మల్లో చూసే మనుషులు ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు అనగానే తల్లిలాగా ఒక దేవతలాగా పూజించే అబ్బాయిలు కూడా ఉన్నారు. మంచి చెడు అనేది ప్రతి రంగంలో ఉందన్నమాట. అదేవిధంగా నేను ఇండస్ట్రీలో కూడా కొంత నాకు ఫేస్ చేయడం జరిగిందనమాట. కొన్ని మూవీస్ 2-3 మూవీస్లో నాకు క్యారెక్టర్స్ మిస్ అయ్యాయి. ఎందుకంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మీరు కమిట్మెంట్ ఇస్తేనే మీకు ఈ క్యారెక్టర్ మేడం, లేకపోతే ఈ క్యారెక్టర్ మీకు ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పడం జరిగింది. సో అలాంటి టైంలో నేను ఆ క్యారెక్టర్స్ లూస్ అయ్యాను అనమాట. సమ్టైమ్స్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది కదా, సో నేను మిస్ అయ్యాను అనే ఫీల్ అనేది అనిపిస్తుంది. కానీ అలా అని నేను ఇండస్ట్రీ మొత్తం అలానే ఉన్నారు అని అన్నారు. నేను ట్రాన్స్ అని తెలిసినా కూడా నన్ను నమ్మి నాకు క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళ హర్షిని నువ్వు ఈ క్యారెక్టర్ సూట్ అవుతున్నావు, యూ డూయింగ్ దిస్ క్యారెక్టర్ అని చెప్పిన మంచి మనుషులు గౌతమ్ మనవ గారు నాకు వెబ్ సిరీస్లో ఆపర్చునిటీ ఇచ్చారు. ఆర్కా మీడియా వాళ్ళు దాంట్లో చేస్తాను. అట్ ద సేమ్ టైం గౌతమ్ మనవ గారు మూవీలు ఇచ్చారు. నేను ఇప్పటివరకు చేసిన మూవీస్ సీరియల్స్ అన్నీ కూడా ఫీమేల్ క్యారెక్టర్స్, ఫీమేలే చేశాను. ఒక ట్రాన్స్ క్యారెక్టర్ చేసింది ఒకే ఒక మూవీ. యూ లుక్ లైక్ ఫీమేల్ హర్షిని, నువ్వు అమ్మాయిలాగే కనిపిస్తావు, నువ్వు అమ్మాయి క్యారెక్టర్ చేయి, ట్రాన్స్ క్యారెక్టర్ ఎందుకు చేయాలి అని నన్ను ఎంకరేజ్ చేసిన మనుషులు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం నువ్వు ట్రాన్స్ అమ్మా, నువ్వు ఈ క్యారెక్టర్ సూట్ కాదు నీకు, వెళ్ళమ్మా అని నన్ను ఇన్స్టాల్ చేసిన మనుషులు కూడా ఉన్నారనమాట. సో ఇండస్ట్రీలో అయితే చాలా ఫేస్ చేసింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇండస్ట్రీలో నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ వెంటాడుతూ ఉంటుందండి. ట్రాన్స్ క్యారెక్టర్ అనగానే అబ్బాయిలు ట్రాన్స్ క్యారెక్టర్స్ చేస్తారు. పెద్ద హీరోస్ నుండి మనకి కాంచనా మూవీలో చూసుకుంటే ట్రాన్స్ క్యారెక్టర్ని శరత్ కుమార్ గారు, లారెన్స్ గారు వీళ్ళందరూ ట్రాన్స్ క్యారెక్టర్స్ చేసిన హీరోలు, పెద్ద హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. శక్తి అని ఒక సీరియల్ వచ్చిందండి, సూపర్ హిట్, ఒక ట్రాన్స్జెండర్ రియల్ లైఫ్ జర్నీ. రుబీనా దిలేక్ అనేసి హిందీలో బిగ్ బాస్ ఫేమ్, ఆమె సూపర్ హీరోయిన్ అనమాట. ఆమె చేశారు ఆ క్యారెక్టర్. రీసెంట్గా తాళి వచ్చింది. సుస్మితా సేన్ ఏంటండి, ఎంత పెద్ద హీరోయిన్ సుస్మితా సేన్ గారు ఒక ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తారు. గౌరీ సావంత్ గారు నాకు బాగా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. గౌరీ సావంత్ గారి క్యారెక్టర్ సుస్మితా సేన్ గారు చేశారు. సో ఇకపోతే ట్రాన్స్ క్యారెక్టర్స్ని హీరోలు చేస్తున్నారు, హీరోయిన్స్ చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు. పోనీ ఇక్కడ ట్రాన్స్ వచ్చాలంటే మాకు ఫీమేల్ క్యారెక్టర్ ఇవ్వండి అనగానే క్వశ్చన్ మార్క్ ఎదురవుతుంది. ఎందుకండి ట్రాన్స్ క్యారెక్టర్స్ని హీరోలు చేస్తున్నారు, మరి ఫీమేల్ హీరోయిన్ క్యారెక్టర్ నేను ఎందుకు చేయకూడదండి?
ఈ క్వశ్చన్ ఎప్పుడు నేను అడుగుతూనే ఉంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఐ డిజర్వ్. మీరు ట్రాన్స్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఫీమేల్ క్యారెక్టర్స్ చేయడానికి నేను డిజర్వ్ ఉన్నాను. ఖచ్చితంగా నేను ఫీమేల్ క్యారెక్టర్స్ చేస్తాను. అలా ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసే మనుషులు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం డిస్కరేజ్ చేసే మనుషులు కూడా ఉన్నారు. నేను ఎప్పుడు ఓటమిని అంగీకరించనండి. ఎవరైనా ఎల్లు పో అన్నా కానీ నేను అక్కడ ఓటమిని అంగీకరిస్తే నేను ఈ స్టేజ్కి వచ్చేదాన్ని కాదు. నా బాల్యంలో నా చిన్నప్పటి నుండి 7th క్లాస్లో 6th క్లాస్లో మొదలైన డిస్క్రిమినేషన్ స్టిల్ ఇప్పటి వరకు నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడ అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు, చీదరింపులతోనే నా లైఫ్ మొదలైంది. అలా మొదలైన లైఫ్ ఇప్పుడు చప్పట్లతో, అవార్డులతో, సన్మానాలతో నా జీవితం ముందుకెళ్తుంది అంటే నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈ స్టేజ్కి రాగలిగాను. ఐ నో దట్ పెయిన్. సో చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు ఏడ్పించే వాళ్ళు, ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని. అమ్మ దేవుడా నాకు ఎందుకు ఈ లైఫ్ ఇచ్చావు, నేను చేయని తప్పుకి నాకు ఎందుకు ఈ అవమానాలు నేర్చుకునేదాన్ని. అప్పుడు అనిపించేది చిన్నప్పుడు 4 గోడల మధ్య నుంచొని అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఫీమేల్. ఈ బట్టలు చింపేసి ఇది నాది కాని లైఫ్లో నేనున్నాను, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి పారిపోవాలి, రెక్కలు కట్టుకొని ఎగరాలనిపించేది. కానీ అప్పుడు ఆ ధైర్యం చేయలేకపోయేదాన్ని అనమాట. అలాంటి అవమానాలు ఫ్యామిలీ రిజెక్ట్ చేసేవాళ్ళు, చుట్టుపక్కల మా రిలేటివ్స్ అవమానించేవాళ్ళు. అన్నింటినీ ఎదిరించి నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసి ఎన్జిఓస్లో జాబ్ చేస్తున్నప్పుడు ముంబైలో మ్యాగజైన్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ నా స్టోరీ కవర్ చేశాను. అయినా కూడా మా రిలేటివ్స్లో మా విలేజ్లో ఉండేవాళ్ళు, మీ సిస్టర్ హిజ్రాగా మారారు కదా, బెగ్గింగ్ చేస్తారా, సెక్స్ వర్క్ చేస్తారా అని మా రిలేటివ్స్లో చుట్టాలే రాబందులాగా పొడిచేవాళ్ళు. కానీ నాకు ఒక క్వశ్చన్ అండి, భారత రాజ్యాంగం అందరికీ ఈక్వల్ రైట్ వచ్చింది, ఎవ్రీబడి ఈక్వల్. భారత రాజ్యాంగం ప్రకారంగా కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం ఉంది. నాకెందుకు సమానత్వం జరగట్లేదు? భారత రాజ్యాంగం నా హక్కు ఇచ్చింది, గౌరవంగా బ్రతికే హక్కు నాకు ఇచ్చింది. కానీ సొసైటీ ఎందుకు నన్ను డిస్క్రిమినేట్ చేస్తుంది? ఒక ట్రాన్స్ అనగానే బెగ్గింగ్, సెక్స్ వర్క్ చేయాలా, గౌరవమైన లైఫ్ లేదా అని చిన్నప్పుడు మొదలైన క్వశ్చన్ మార్క్ నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టింది నన్ను ఈరోజు. అలానే నేను ముందుకెళ్ళాను. సాఫ్ట్వేర్లో హెచ్ఆర్ వర్క్ చేశాను, ఎన్జిఓస్లో వర్క్ చేశాను, మోడల్గా వర్క్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్గా కూడా నా కెరీర్ ముందుకెళ్తుంది. సో ఇండస్ట్రీలో ఒక చిన్న అవమానాలు పడ్డాయని నేను అక్కడ ఆగిపోను. ఖచ్చితంగా నేను నా డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంజలి అమీర్ అనేసి నా ఫ్రెండ్ అండి, సీత ట్రాన్స్ ఉమెన్. మమ్మటి గారితో హీరోయిన్గా ఒక మూవీ చేశారు కేరళలో. అలా తెలుగులో ఒక బిగ్ హీరోతో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయాలి, నన్ను నేను టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేసుకోవాలి, ట్రాన్స్ ఆర్టిస్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం అన్న తెలుగు ఇండస్ట్రీ ఇవ్వకపోతుందా అనే ఆశతో చూస్తున్నాను. హోప్ ఫర్ బెస్ట్. సో హర్షిని గారు, మీరు మిస్ ఇండియా అయ్యారని విన్నాము. మోడలింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది, డీటెయిల్స్ తెలుపగలుగుతారా? సో నాకు చిన్నప్పటి నుండి కూడా టీవీ చూస్తున్నప్పుడు ర్యాంప్ వాక్ చేస్తూ స్కర్ట్లు వేసుకొని, మోడర్న్ డ్రెస్ వేసుకొని, చిన్న పెన్సిల్ హీల్స్ వేసుకొని ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటారు కదా. అలా చూసినప్పుడు నేను కూడా అలా ర్యాంప్ వాక్ చేయాలనే డ్రీమ్ నాకు చిన్నప్పటి నుండి మొదలైందండి. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మేము నిరుపేద రైతు కుటుంబంలో పుట్టడం వల్ల నేను అంతగా నా కెరీర్ స్టార్టింగ్ చేయలేకపోయాను. ఎప్పుడైతే నేను సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నాను, కంప్లీట్ ఫీమేల్ సర్జరీస్ చేసుకొని నేను కంప్లీట్ అమ్మాయిలాగా మారిపోయాను. సో అప్పుడు నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను అనమాట. అప్పుడు 2018లో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాకి ఆడిషన్స్ జరుగుతున్నాయని విన్నాను. సో అప్పుడు ఆడిషన్స్కి వెళ్ళటం అయింది. ఆడిషన్స్కి చాలామంది వచ్చారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ నేను సెలెక్ట్ అవుతాను కూడా అనుకోలేదనమాట. వాళ్ళు ఫైనల్లీ సెలెక్ట్ చేశారు. హర్షిని మీరు సెలెక్ట్ చేశారు, అప్పుడు మీరు ఫైనల్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు అని చెప్పారు. సో ఐ ఫీల్ హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. సో కదా, మిస్ ఇండియా అంటే ట్రాన్స్ క్వీన్ ఇండియా కూడా సేమ్ మిస్ ఇండియా లైఫ్. ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్కరు తీసుకుంటారనమాట. ప్రతి స్టేట్ నుండి ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తారనమాట. అలా నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా ఫైనల్కి వెళ్ళాను. సో ఫైనల్లో టాప్ 6లో వచ్చాను. అట్ ద సేమ్ టైం మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డు కూడా వచ్చింది. మీ అందరికి కూడా చెప్పాలండి, నా స్మైల్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందని నాకు కూడా తెలియదు అనమాట. సో ఎలాగో నాకు మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అవార్డు వచ్చింది కదా. సో అప్పటి నుండి ఎంత అందమైన స్మైల్ అని అవార్డు ఇచ్చాక ఇంకా నవ్వటం ఆపుతానో చెప్పండి. సో అప్పటి నుండి ఇంకా నవ్వటం మొదలేస్తాను. నా లైఫ్లో నవ్వు వచ్చిందనమాట. సో నా మోడలింగ్ కెరీర్ అక్కడితో ఆపలేదండి. మిస్ ట్రాన్స్ 2018లో టాప్ 6లో జ్యూరీ అవార్డు వచ్చింది. దాని తర్వాత ముంబైలో మిస్ దివా, మిస్ ముంబైలో పార్టిసిపేట్ చేశాను. ముంబైలో కూడా చాలా ఫోటోషూట్స్, పోర్ట్ఫోలియోస్, మోడలింగ్ ఏజెంట్స్ అన్నీ చేశాను. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా నేను హైదరాబాద్లో సెలబ్రిటీస్ అందరితో ర్యాంప్ వాక్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు, ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్ గారు,
ఝాన్సీ అక్క, ఇంకా కొంతమంది హీరోయిన్స్ వీళ్ళందరితో కలిసి నేను ర్యాంప్ వాక్ షో చేశాను హైదరాబాద్లో. సో దాని తర్వాత మల్తాయి స్టూడియోస్ నుండి నేను చాలా డిజైనర్స్కి ర్యాంప్ వాక్ షోస్ చేస్తాను. షో స్టాపర్గా వాక్ చేశాను. సో మిస్ హైదరాబాద్లో వాక్ చేశాను. ఇలా హైదరాబాద్లో జరిగినటువంటి చాలా ర్యాంప్ వాక్ షోస్కి, డిజైనర్ షోస్కి కూడా నేను చాలా ర్యాంప్ వాక్స్ చేస్తున్నాను. స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్. మోడలింగ్ అనేది అలా కంటిన్యూ చేస్తుంది. యాక్టింగ్, మోడలింగ్ ఇప్పుడు నా లైఫ్లో ఒక పార్ట్ లాగా మారిపోయాయి. సో హర్షిని గారు, మీరు తెలంగాణ ఫిలిం ఛాంబర్ టీమ్ అసోసియేషన్లో ఈసీ మెంబర్గా ఉన్నారని విన్నాము. ఎలాంటి యాక్టివిటీస్ చేశారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన టీఎఫ్సీసీ చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఈసీ మెంబర్గా టీఎఫ్సీసీలో నిలబెట్టడమే కాకుండా టీఎఫ్సీసీలో ఒక పార్ట్గా నేను కొనసాగడానికి సహాయం చేశారు. టీఎఫ్సీసీ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సో లాక్డౌన్ టైంలో కూడా ఎంతోమందికి మనీ డిస్ట్రిబ్యూట్ చేయటము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం, డ్రై రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయటము, ఇలాంటి చాలా పేదల కోసం కష్టపడుతున్నాం. మేము టీఎఫ్సీసీ ద్వారా చాలా కార్యక్రమాలు చేశాము. త్వరలో పేద ఆర్టిస్టులకి గృహ వసతి కూడా రామకృష్ణ గౌడ్ గారు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మాలో అసోసియేషన్ తీసుకోలేని ఆర్టిస్టులు చాలామంది ఉన్నారండి. సో మా అసోసియేషన్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో మన టీఎఫ్సీసీలో కూడా 5 lakhs హెల్త్ కార్డు ఇవ్వటమే కాకుండా ఇన్సూరెన్స్ కూడా 2 lakhs ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా ముందు రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి పథకాలు మనందరి కోసం మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు తీసుకురాబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో ప్రతి చోట కూడా ఎక్కడో ఒక ఎదురు దెబ్బలు జరుగుతాయండి. సో ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు మా అసోసియేషన్లో మెంబర్షిప్ కార్డు అతి తక్కువకి రావడం వల్ల వాళ్ళకి ఎవరైనా పేమెంట్ ఎక్కొట్టారు, ప్రొడ్యూసర్స్కి ప్రాబ్లం అయింది, డైరెక్టర్స్కి ప్రాబ్లం అయింది, ఆర్టిస్టులకు ప్రాబ్లం అయిందంటే మా అసోసియేషన్లో మనకి కార్డు ఎలా ఉపయోగపడుతుంది. అలాగే టీఎఫ్సీసీ కార్డు ఉండటం వల్ల ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి త్రూ వాళ్ళకి న్యాయం చేయబడుతుంది. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ నేనున్నానంటూ ముందుకు వెళ్ళే వ్యక్తి మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు. చాలా మందికి ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వాలి, నా కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఒక గైడ్గా, ఒక తండ్రిలాగా ముందుండి వాళ్ళకి సపోర్ట్ చేయటము, వాళ్ళ ఎంకరేజ్కి అభివృద్ధి కోసం తోడ్పడుతూ ఉంటారు. సో ఇంకా రానున్న రోజుల్లో కూడా మన టీఎఫ్సీసీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాబోతుంది. మీరు ఎవరైనా కార్డు తీసుకోవాలి, మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, డైరెక్టర్ అసోసియేషన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ కార్డు తీసుకోవాలి, మాకు ఒక సెక్యూరిటీ కావాలి, నేను ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాను బట్ నాకు సెక్యూరిటీ లేదు, నాకు ఆఫర్స్ రావట్లేదు అనుకుంటే మీకు ఆర్టిస్ట్ కార్డు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆఫర్స్ వస్తాయి. సో మన రండి, టీఎఫ్సీసీ ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది మీ అందరికీ. టీఎఫ్సీసీకి రండి, మీరు కార్డు తీసుకోండి, మీ లైఫ్ సెక్యూర్ చేసుకోండి. ఎక్కడ అన్యాయం జరిగినా ఆ కార్డు ఉంటే మీకు ఖచ్చితంగా న్యాయం చేయబడుతుంది. మీరు రోజువారీ చూస్తూనే ఉంటారండి, చాలా అసోసియేషన్స్ వస్తున్నాయి ఆర్టిస్టులకు కానీ, డైరెక్టర్లకు కానీ కొన్ని అసోసియేషన్స్ ఏంటంటే ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేసుకుంటున్నారు కానీ ఆర్టిస్టులకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, సౌకర్యాలను కల్పించడం లేదు. కానీ మన టీఎఫ్సీసీలో అతి తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజుతో మనకి ఎన్నో బెనిఫిట్స్ చూడండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 5 lakhs + 2 lakhs, టోటల్ 5 + 2 7 lakhs మనకి ఇక్కడ టీఎఫ్సీసీ నుండి వస్తుంది. ఇది ఏ అసోసియేషన్లో లేదు అని మేము బల్లగుద్ది చెప్తాం ఖచ్చితంగా. సో మీరు కంపేర్ చేసుకొని వేరే అసోసియేషన్లో ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మీరు మా టీఎఫ్సీసీకి రండి, ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పొందండి అని నేను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఇంటర్వ్యూ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు చూడాలనుకుంటే మరి ఆలస్యం ఎందుకు, టీఎఫ్సీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా గంట కొట్టండి. సో నేను మీ హర్షిని, యాక్ట్రెస్, మోడల్ అండ్ టీఎఫ్సీసీ ఈసీ మెంబర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా మన హర్షిని గారి ఇంటర్వ్యూ, చాలా బాగా మాట్లాడారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మానస, యాంకర్. థ్యాంక్ యూ.